హలో ఫ్రెండ్స్, మనం అబౌట్ ఫోన్ గురించి మనం పూర్తిగా తెలుసు. ప్రతి ఒక్క మొబైల్‌లో అబౌట్ ఫోన్ మనం క్లిక్ చేసినప్పటికీ, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో చాలా వరకు కూడా మనకు యూజ్ అవుతుంటాయి. మనకు ఈ మోడల్ ఏది, దాంట్లో ర్యామ్ ఎంత, రోమ్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, మొత్తం 100% చూడండి. ఇప్పుడు మనకు వివో Y75లో మనకు అబౌట్ ఫోన్ సెక్షన్‌లోకి వచ్చి ఫంక్షన్ OS 14 100% 14 ఉంది. దీంట్లో మనకు 2.2 ఇది జీజెడ్స్ డొమెస్టిక్ అండ్ 700 అక్టో కోర్ అంట. దీంట్లో మనకు ప్రాసెసర్ అనేది 8.8 జీబీ ర్యామ్ అంతా, 128 జీబీ ఫోన్ స్టోరేజ్ అంటే ఇలా చూడండి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే దీంట్లో 4 ఇంపార్టెంట్ అయిన సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్, స్టేటస్, లీగల్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ సర్వీస్ అనే 4 ఆప్షన్స్ వస్తాయి. ముఖ్యంగా మనకు ఈ 4 గంటలు మనకు కస్టమర్ సర్వీస్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిన ఇది. మనకు మోడల్ అంటే సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్, మోడల్ ఏంది, సాఫ్ట్‌వేర్ వర్షన్ అది క్లిక్ చేశామంటే చూడండి మోడల్ అని వచ్చింది. మళ్ళా సర్వీస్ నెంబర్ వచ్చింది, హార్డ్‌వేర్ వర్షన్, బిల్డ్ నెంబరు, బిల్డ్ బ్యాండ్ వర్షన్, కార్నల్ వర్షన్ ఇలాంటి చూడండి ఆండ్రాయిడ్ దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకు అబౌట్ ఫోనే కదా అని కేర్‌లో తీసుకున్నప్పటికీ మనకి దాంట్లో చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరకడం జరుగుతుంది. ఇలాంటి దాంట్లో మనకు అబౌట్ ఫోన్ గురించి మనకు నెక్స్ట్ ఆప్షన్‌లో కూడా మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. మనకు ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ కాదు, కస్టమర్ సర్వీస్‌లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మనకు ఆండ్రాయిడ్ చూడండి ఇలాంటి ఆప్షన్స్ మనకు అవసరం లేదు. మనకు బ్యాక్ వద్దాము. బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మంచి ఫీచర్స్ ఉన్న దాంట్లో కూడా ఇది ఇంట్లో అబౌట్ ఫోన్‌లోనైతే చాలా వరకుంటాయి. చూడండి మన స్టేటస్ అనేది ఓపెన్ చేస్తాం. మనం స్టేటస్ అంటే మనం వాట్సాప్ స్టేటస్ అనేది కాదు. మనకు దీంట్లో అబౌట్ ఫోన్‌లో స్టేటస్ ఉంటుంది. ఫోన్ నెంబర్ ఇచ్చామంటే ఆళ్ళు ఇస్తున్నప్పటికి నొక్కినప్పుడు అన్‌నోన్ ఉంటుంది. ఏమన్నా మనకు ఫోన్ నెంబర్ పెట్టుకోవాలంటే ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు. కింద చూడండి రెండోది మనకు ఫోన్ నెంబర్ ఇచ్చాము. ఆ తర్వాత మనకు సిమ్ కాల్ అవైలబుల్లా, సిమ్ సాల్ట్ అనేది ఎయిర్‌టెలా నాట్ అవైలబుల్ అని చూడండి. సిమ్ స్టేటస్, ఐపీ అడ్రెస్ కావాలన్నా మనకు, వైఫై ఎంఏసీ అడ్రస్ కావాలన్నా, బ్లూటూత్ అడ్రస్ కావాలన్నా తెలుసు. సిపియు ఏరియా ఈ రియల్ టైమ్ డేటా అనేది కూడా చూడండి మనకు ఆ తర్వాత వచ్చింది లీగల్ ఇన్ఫర్మేషన్ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ చాలా వరకు ఉంటుంది. లీగల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు మొబైల్‌లో మనకి ఏ విధంగా యూజ్ చేయాలి, కాపీరైట్ నచ్చని కాపీరైట్స్ మనకి ఏ విధంగా వెళ్తుంది. ఆ తర్వాత ప్రైవసీ స్టేట్మెంట్ అంట. ఆ తర్వాత చూడండి ఇలా మంచి మంచి ఆప్షన్ ఓన్లీ మనము ఏమనుకుంటాం అబౌట్ ఫోన్‌లో ఏముంటుంది, ఓన్లీ దానికి మోడల్ గురించి తెలుస్తుంది అంతే కదా అనుకుంటాం. కానీ దాంట్లో బిల్డ్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మనకు చూడండి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ప్రైవసీ టర్మ్స్‌లో కూడా చాలా ఉన్నాయి. టర్మ్స్ అంటే దీంట్ల గురించి మనం చదువుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినట్టు ఆ తర్వాత చాలా ఫీచర్స్ ఉన్నాయి చూడండి. కాపీరైట్స్ అంట, ఎండ్ ఆఫ్ ద లైసెన్స్ అంట, ప్రైవసీ టర్మ్స్ అంట, ఓపెన్ సోర్స్ లైసెన్స్ అంట. చూడండి ఇలా మంచి మంచి ఉన్నాయి. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అంట. ఇలాంటి దాంట్లో మనకి ఏమన్నా డౌట్ వచ్చినప్పటికీ చాలా మంచి ఫీచర్సే దీంట్లో అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో చూడండి మంచి మంచి ఫీచర్స్ కూడా మోడల్ మంత్లీ ఇన్క్లూడ్స్ అండ్ ఫ్రిట్స్ ప్లీజ్ అబ్స్టెన్స్ ద రిలవెన్స్ ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ అంట. ఇది చూడండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఇలా ఫోన్ మాట్లాడకూడదని కూడా కొన్ని కొన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో. సిగ్నల్ ఇంటర్ఫేసెస్ అంట. ఇలా చూడండి మంచి 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 ఉంటాయి. రెగ్యులేటరీ రెగ్యులేషన్, గూగుల్ లీగల్స్ అంట, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ లైసెన్స్ అంట. చూడండి లైసెన్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దీంట్లో అవైలబుల్‌గానే ఉన్నాయి. చూడండి దీంట్లో కూడా మనకు ఓపెన్ సోర్స్ లైసెన్స్ అనేది మనకి ఏ విధంగా బ్లూటూత్ సంబంధించింది గానీ, ఆ తర్వాత చూడండి దీంట్లో లైసెన్స్ విషయానికి వచ్చంటే చాలా వరకు కూడా మ్యాటర్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా క్లిక్ చేసి మనం దాని గురించి చదవాలనుకుంటే చదువుకోవచ్చు. ఆ సిస్టమ్ వ్యూ లైసెన్స్ అని సిస్టమ్ అనేది మనకు కంప్యూటర్ ఏ విధంగా పనిచేస్తుందనే దాని గురించి కూడా మనకు పూర్తిగా ఉన్నది. ఆ తర్వాత ప్లే స్టోర్ సిస్టమ్ అప్డేట్ లైసెన్స్. ప్లే స్టోర్ అప్డేట్ చేయాలన్నా కూడా దానికి కూడా లైసెన్స్. ఆ తర్వాత కస్టమర్ సర్వీస్ అనేది గురించి చూద్దాం. మోడల్ సర్వీస్ సెంటర్స్ ఈ వాలంటీ కార్డ్ చూడండి మనకు మోడల్‌లోకి వచ్చిన ఓవర్ వ్యూ అండ్ క్విక్ అండ్ స్టార్ట్ అండ్ చూడండి. ఇంట్రడక్షన్ అండ్ ఫోన్ ఎగ్జిటర్ చూడండి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకు దొరకడం జరుగుతుంటాయి. దీంట్లో ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చూడండి. ఇది కూడా మంచి ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో నెట్వర్క్ అనేది స్లోగా ఉండడం వల్ల దీనికి తిరుగుతూనే ఉంటది. ఇలాంటి దాంట్లో చూడండి మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఫోన్ ఎగ్జిటర్, ఇన్‌స్టాలేషన్ అండ్ ప్రిపరేషన్, స్టేటస్ బార్ అండ్ ఐకాన్ నోటిఫికేషన్ ఇలా చూడండి చాలా మంచి మంచి ఫీచర్స్ అనేది అవైలబుల్‌లోకి తీస్తుంది. ఇన్‌స్టాలేషన్ అండ్ ప్రిపరేషన్ అబౌట్ ది హోమ్ స్క్రీన్ అనేది అనేది బ్యాక్ వచ్చి మనకు హోమ్ స్క్రీన్ కావాలన్నా కూడా దాన్ని నొక్కిన తర్వాత ఈజీగా మన బ్యాక్ అనేది రావడం జరుగుతాయి. ఆ తర్వాత చూడండి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నెట్వర్క్ సెట్టింగ్, ఇంటర్నెట్, ఇంటర్నెట్ అంట ఇలాంటి చూడండి చాలా మంచి ఫీచర్ అనేది మంచి మంచి ఆప్షన్స్ అనేది దీంట్లో అవైలబుల్‌గా ఉంటాయి. ఈ ఈ ఛానల్‌లో తప్పకుండా ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన దాంట్లో చూడండి. మనకు నెట్వర్క్ సెట్టింగ్స్‌లో ఇంటర్నెట్ చూసినామంటే వైఫై సంబంధించింది ఎలా ఆన్ చేసుకోవాలి, దానికి ఫ్యూషన్ అంటే నెట్వర్క్
you want the contact and script and network and recure and Wi-Fi password in the phone connected Wi-Fi network పాస్వర్డ్ ఇచ్చి మనకు వైఫై విధంగా కనెక్ట్ చేసుకోవాలి. సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ ఫ్రమ్ దట్ ఏరియా వ్యూ అండ్ సిమ్ కార్డ్ అండ్ దట్ అడ్జస్ట్ ద సిమ్ కార్డ్ అండ్ సెట్టింగ్స్ యాక్సెస్ యువర్ ద యూజ్ అంటే దానికి సంబంధించింది. హాట్స్పాట్ ఈస్ డేటా సర్వర్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ఏరోప్లేన్ మోడ్ ఇలా చూడండి మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మోడల్ ఎక్కిన తర్వాత ఈ వారంటీ కార్డు తర్వాత మనకు చాలా సింపుల్గా మోడల్ అనేది రావడం జరుగుతుంది. మనం బ్యాగ్ ఇచ్చాము కాబట్టి